బ్యూటీ సీరియల్ ఇవాళ ఎపిసోడ్ కొంచెం ఎమోషనల్గానే సాగిందని చెప్పాలి. అయితే ఇవాల్టి ఎపిసోడ్ అపర్ణ రాజ్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమనడంతో కావ్య ఈ రోజైనా నిజం చెప్తుందా అనేది తెలుసుకోవాలంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాల్టి ఎపిసోడ్లో రాజ్ పైనుంచి దిగి వస్తుండటంతో అపర్ణ చాలా కోపంగా అడుగుతుంది, ఇక్కడైనా నువ్వు నిజం చెప్తావా లేక ఇల్లు వదిలి వెళ్ళడానికి సిద్ధమవుతున్నావా అని రాజ్ని అడుగుతుంది. రాజ్ మాత్రం ఎప్పట్లాగానే మౌనంగానే ఉంటాడు. ఇక చాలా రకాలుగా నిజం రాపట్టడానికి అపర్ణ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలోనే భాగంగా అసలు ఏం చేస్తే ఈ సమస్య తీరుతుందో అదైనా చెప్పు, ఇంటికి తీసుకునిరా, ఆ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తామని చాలా రకాలుగా కన్విన్స్ చేసి అడుగుతుంది. ఆ మాటకు అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, ఆ అమ్మాయిని తెచ్చి రాజ్కు పెళ్లి చేస్తే మరి కావ్య జీవితం ఏమైపోవాలి అని అందరూ ప్రశ్నార్థకంగా చూస్తారు. ఇక స్వప్న మాత్రం ఒక్కసారిగా అపర్ణ మీద ఉగ్రరూపం దాలుస్తుంది. ఏంటంటే మీరు మాట్లాడేది, ఇన్నాళ్ళు మీరేం చేసినా కావ్య సైలెంట్గా ఉంది. దాని బిడ్డను కానీ వదిలేసిన ఆ తల్లిని తీసుకొచ్చి ఈ ఇంటి కోడలు చేస్తే ఇన్నాళ్ళు మీతో అన్ని మాటలు అనిపించుకొని అందరికీ సేవలు చేసిన మరి మా కావ్య జీవితం ఏమవ్వాలని స్వప్న ఎదురు తిరుగుతుంది. అప్పుడు అపర్ణ ఒక్కటి మాట అంటుంది, ఇది మా ఇంటి సమస్య స్వప్న, నువ్వు ఇందులో తల దూర్చుకో అంటుంది. అప్పుడు ఇందిరాజీవి కలగజేసుకుని ఏంటి సమస్య అని పదే పదే అడగడంతో మా ఇంటి సమస్య అని మాట తీసేసి మన ఇంటి సమస్య అంటుంది. మన ఇంటి సమస్య అంటే ఇంట్లో సభ్యులు ఎవరు తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ఆంక్షలు ఎవరూ పెట్టలేదు. ఏకపక్ష నిర్ణయం తీసుకుంది నువ్వు, కాబట్టి ఆ నింద నీ మీద వేసుకో. ఎందుకో అందరి మీద వేస్తావు? ఎవరు చెప్పారు రాజ్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని? సమస్యకు అది పరిష్కారమా? రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే సమస్య పరిష్కారం అవుతుందా? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అపర్ణ మీద ఫైర్ అవుతుంది ఇందిరాదేవి. ఇక రుద్రాని కూడా స్వప్నకు సపోర్ట్గా మాట్లాడుతుంది. ఇన్నాళ్ళకు నేను సపోర్ట్ చేస్తున్నాను, నువ్వు కరెక్ట్గా అడిగావు మా వదినను. ఎక్కడ ఇంట్లో వాళ్ళ ముందు తన పరువు పోతుందోనని తన పరువు నిలబెట్టుకోవడం కోసమే వదిన తన కొడుకును కూడా ఇంత కఠినంగా శిక్షించాలనుకుంటుంది అని దేవిని నిందిస్తుంది రుద్రాని. ఇందిరాదేవి, సుభాష్ అందరూ రాజ్కు సపోర్ట్ చేసి అపర్ణను నిందిస్తూ ఉంటారు. ఇక ఆ లోపు రాజ్, అందరూ సైలెంట్గా ఉండండి, ఇది నాకు మా అమ్మకు మధ్య జరుగుతున్న సంఘర్షణ, ఇందులో మా అమ్మ ఏం చెప్పినా కూడా నేను తల ఉంచడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు ఎవరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్పేసి తెగేసి చెప్తాడు రాజ్. ఇక అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. ఆ ఒక్క మాటతో అల్లాడిపోతుంది, ఇంత ప్రేమ ఉన్న రాజ్ ఎందుకు నిజం చెప్పడం లేదు అని. అపర్ణ కావ్యతో, ఆ రోజు నా భర్తను బయటకు పంపించకుండా నిజం నేను బయట పెడతాను అన్నావు కదా, ఏం చేసావు ఇంతకాలం, ఏం నిజం బయట పెట్టావు అని అడిగితే ఇక కావ్య మౌనంగా, నేను ఓడిపోయాను అత్తయ్య, ఓడిపోయాను, మీరు ఏం చెప్పినా ఆయన దానికి ఏం సమాధానం ఇస్తారో అదే సమాధానం నేను కూడా ఇస్తాను, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే ఇక మౌనంగానే ఆయనతో పాటు నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, ఓడిపోయిన వారికి ఏ అర్హత కూడా లేదు అని చెప్పేసి చాలా నిస్సహాయతగా మాట్లాడుతుంది కావ్య. ఇక ఆ మాటతో సుభాష్ లేచి కావ్యను చాలా పొగుడుతాడు. శభాష్ కావ్య, మంచి మాట మాట్లాడు, ఎలాగో తను వెళ్ళిన తర్వాత నీకు ఈ ఇంట్లో వెళ్ళిపోమన్నా అపర్ణ నిన్ను మాత్రం ఉండనిస్తుందన్న గ్యారెంటీ లేదు, ఎలాగో తను నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది, ఆ మాట అనకముందే ముందే వెళ్ళిపోతానని చెప్పేసి నీ గౌరవాన్ని నువ్వు చాటుకున్నావని చెప్పేసి కావ్య గొప్పతనాన్ని పొగుడతాడు సుభాష్. నీ ఇంట్లో నుంచి పంపించానని అందరికీ గర్వంగా చెప్పుకుంటావా అంటుంది ఇందిరాదేవి. అలా జరిగితే నీకు కడుపు కోత తప్ప ఏం మిగలదు అని వార్నింగ్ ఇస్తుంది ఇందిరాదేవి. ఇక సుభాష్ లేచి, సరే అంతా మీ ఇష్టం వచ్చినట్లే చేస్తున్నారు, ఇక వాడి తండ్రిగా నీ భర్తగా ఇక నాకేం అధికారం లేదా, నేనేం మాట్లాడడానికి వీలు లేదా అని చెప్పేసి అపర్ణను నిందిస్తాడు సుభాష్. ఇలా అందరూ తన మీద లేవటంతో నేను తీసుకున్న నిర్ణయం నచ్చలేదు, ఎందుకు వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాలి, రేపు ఉదయం వాడు నిజం చెప్పకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను శాశ్వతంగా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. ఇక రూమ్లోకి వెళ్ళిన తర్వాత సుభాష్ వెళ్ళి అపర్ణను అడుగుతాడు, ఎందుకు వాడి విషయంలో నువ్వు ఇంత మొండిగా ఉంటున్నావని. అప్పుడు తన మనసులో స్వార్థంతో కూడుకున్న ప్రేమను బయట పెడుతుంది అపర్ణ. వాడి నా కొడుకు, మీకు వాడి మీద ఉన్న ప్రేమ కంటే 100 రెట్లు ఎక్కువ నాకుంది, మీకు నిజం చెప్పాలంటే వాడు కావ్యతో కలిసి ఉన్నాడు కానీ కాపురం చేయడం లేదు, వాడు ఏమాత్రం సంతోషంగా లేడు, అందుకే బయట వేరే అమ్మాయితో బాబును కని ఇక ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురాలేక బాబుని అలా నిర్లక్ష్యంగా వదిలేకుండా ఈ ఇంటి వంశోద్ధర కూడా ఇంటికి తీసుకొచ్చాడు. వాడి తల్లిగా వాడు ఎంత బాధపడుతున్నాడో నాకు అర్థమవుతుంది, నేను వాడి విషయంలో ఎందుకు ఇంత మొండిగా ఉన్నానో ఇప్పుడు మీకు చెప్తాను వినండి. ఈ విధాలుగా అడిగితేనైనా వాడు నిజం చెప్తాడేమో, ఆ అమ్మాయిని తీసుకొస్తే ఆ అమ్మాయిని వాడికిచ్చి పెళ్లి చేస్తాను, వాడి జీవితానికి న్యాయం చేస్తాను అంటుంది. ఆ మాటకు సుభాష్ 2 చెవులు మూసుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే కావ్య జీవితం ఏమవ్వాలి అని అంటాడు. ఏమైనా అనుకోండి, కావ్య మాత్రం ఇక్కడుండి సుఖపడింది ఏం లేదు, ఆ అమ్మాయిని ఖచ్చితంగా తెచ్చి నేను రాజ్కిచ్చి పెళ్లి చేస్తాను అని తెగేసి చెప్తుంది అపర్ణ.
ఇవాళ ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో ఇక అపర్ణ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉండటంతో సుభాష్ తనను ఆపి నువ్వు ఒక నిజం తెలుసుకొని మరీ వెళ్ళాలి అని చెప్పేసి తనను ఆపుతాడు. అంటే నిజం చెప్పబోతున్నాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలి. మరి ఇలాంటి మరిన్ని సీరియల్ రివ్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.